పత్రిక మరి 11వ వచనాన్ని మనం నేటి సందేశానికి మూల వాక్యంగా చదువుకున్నాం. యూదా పత్రిక 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గంలో నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి విరిచి మనకందరికి వడ్డించును గాక. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో కయీను గురించి ఎత్తారు, అలాగే బిలాము గురించి ఎత్తారు, అలాగే కోరహు గురించి కూడా ఎత్తారు. ఈ ఒకటే వచనంలో ముగ్గురు గురించి ఈ ఒకటే వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు వ్యక్తులను గురించి మాట్లాడుతున్నాడు. ఒకడు కయీను, రెండవది బిలాము, మూడవది కోరహు. మళ్ళీ చదువుతాం ఈ వచనం, ఎందుకంటే బహుమానాలు ఉంటాయని చెప్పాను మీకు కూడా. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గంలో నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి, కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. ఈ ముగ్గురు వ్యక్తులు విశ్వాస భ్రష్టులు. విశ్వాస భ్రష్టులు అంటే కొంతకాలం దేవునితో నడిచి దాని తర్వాత విశ్వాసాన్ని పోగొట్టుకొని అగ్నిగుండానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఈ ముగ్గురు వ్యక్తులు. కొంతకాలం దేవుడితో నడిచారు, కొంతకాలం దేవుడితో సహవాసం చేశారు. తర్వాత కాలానుగుణంగా పరిస్థితులు మారిపోయినప్పుడు దేవునికి దూరం అయిపోయి విశ్వాస భ్రష్టులు అయిపోయిన వాళ్ళ సంగతి యూదా పత్రికలో చెప్తూ ఈ ముగ్గురు పేర్లు ఎత్తారన్నమాట. ఈ ముగ్గురు రక్షణ పోగొట్టుకున్నారు, అగ్నిగుండం పాలైపోయిన వ్యక్తులు ఈ ముగ్గురు. ఇందులో ఈరోజు మనం పరిశీలన చేయబోయేది ఎవరి గురించి అంటే బిలాము గురించి. బిలాము గురించి ఏం రాయబడిందంటే బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తింది. బిలాము అనే వ్యక్తి చాలా గొప్ప భక్తిపరుడు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బిలాము చేసిన పాపం గురించే ప్రసంగాలు చేస్తున్నారు, కానీ బిలాములో మరొక కోణం ఉన్నది. అతను పాపం చేయక ముందు బిలాము వంటి భక్తులు నాకు తెలిసి భూమి మీద ఎవరు లేరు. ఆయన మనకు మాదిరి పురుషుడు. బిలాము జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకములు అసంఖ్యాకములుగా ఉన్నాయి. అంత గొప్ప భక్త శ్రేష్ఠుడు బిలాము. అటువంటి గొప్ప భక్తుడు ఎందుకని పాపం చేసినట్టు, ఎందుకని రక్షణను పోగొట్టుకున్నాడు, విశ్వాస భ్రష్టుడయ్యాడు, అగ్నిగుండం పాలయ్యాడు? ఆ కారణాలు మనకు తెలిసిందే. బిలాము ఎందుకు ఎలా పాపం చేశాడు, ఎలాగ అగ్నిగుండానికి వెళ్ళాడో మనకందరికి తెలిసిన పాఠం. బహుమానం కావాలని ఇప్పుడు ఈ వచనంలో మనం చదివింది అదే. బహుమానం కోసం పరిగెత్తి, బాలాకు పంపిన బహుమానం కోసం పరిగెత్తి పాపం చేసి గాడితో మాట్లాడటం, దేవుడు గాడిద ప్రవక్తని గద్దించటం, తర్వాత ఆయన అగ్నిగుండం పాలైపోవటం, ఇదంతా మనకు తెలిసిన స్టోరీ. మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పాపం చేయకముందు బిలాము యొక్క భక్తి జీవితం చాలా చాలా శ్రేష్టమైనది. మనందరికీ ఆయన చాలా మాదిరి. ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. బిలాము పాత నిబంధన గ్రంథంలో తూర్పు దేశాలలో ఏదో ఒక దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన బిలాము. అతను యవనస్తుగా ఉన్నప్పుడు నిజమైన దేవుడు ఎవరో ఆయన నేను తెలుసుకోవాలి, ఆయన నేను గుర్తుపట్టాలి, ఆయన మాత్రమే నేను ప్రేమించాలి, ఆయన మాత్రమే నేను ఆరాధించాలి అనే గొప్ప సంకల్పంతో యవనస్తులుగా ఉన్నటువంటి బిలాము దైవాన్వేషణ మొదలుపెట్టాడు. దైవాన్వేషణ అంటే దేవుడు ఎవరు అనే విషయం తెలుసుకోవడం కోసం. బిలాము బ్రతికిన దినాలలో లోకంలో ఉన్న ప్రజలందరూ రకరకాల విగ్రహాలు పెట్టుకొని చెట్లను పూజిస్తూ, రాళ్ళను పూజిస్తూ, గుట్టలను పూజిస్తూ, నక్షత్రాలను పూజిస్తూ, సూర్యుడిని పూజిస్తూ, భూమిని పూజిస్తూ రకరకాలుగా చెడిపోయినటువంటి ఆ లోకంలో జీవిస్తున్నటువంటి బిలాము మనసులో ఒక గొప్ప ఆలోచన ఉంది, గొప్ప తీర్మానం ఉంది అతని జీవితంలో. ఏంటంటే నేను ఇదేది పడితే దాన్ని మొక్కడానికి నేను ససేమని అనుకోను.
నాకు అసలు ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు ఎవరో ఆయన ప్రత్యక్షం కావాలి, ఆయన మాత్రమే నేను ఆరాధించాలి, సృష్టికర్తను మాత్రమే నేను పూజించాలని అసలు ఎవరై ఉంటారు ఆ దేవుడు అని మోకాడు వచ్చి ఆ దేవుడి ప్రత్యక్షత కొరకు ఎన్నో రోజులు ప్రార్థన చేసినటువంటి ఒక యవనస్తుడే బిలాము. అతను అసలు యూదుడే కాదు, అన్య జాతికి సంబంధించిన వాడు. అబ్రహాము సంతానం యూదులు, వాళ్ళకు దేవుడు ధర్మశాస్త్రాలు ఇచ్చాడు, వాళ్ళలో ప్రవక్తలు ఉన్నారు, దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఆ స్టోరీ వేరే. కానీ బిలాము అనే వ్యక్తి అసలు యూదుడే కాదు, ఒక అన్య జాతి దేశస్తుడు, అన్యుడు. వాళ్ళకి అసలు ధర్మశాస్త్రాలు లేవు, ప్రవక్తలు లేవు, వాళ్ళ పితరులందరూ కూడా విగ్రహారాధికులే. అటువంటి భయంకరమైన దినాలలో కూడా సత్యదేవుణ్ణి నేను తెలుసుకోవాలి, నేను నిలబడిన భూమిని చేసిన వాడు ఎవడు, నేను పీలుస్తున్న గాలిని చేసిన వాడు ఎవడు, నా తలపై ఉన్న ఆకాశ నక్షత్రాలను చేసిన వాడు ఎవడు, ఆయనే నాకు ప్రత్యక్షం కావాలి, ఆయనే నాతో మాట్లాడాలి, ఆయనే నేను నమ్మాలి. దేని బట్టి దాన్ని నమ్మడానికి వీల్లేదని దృఢ సంకల్పంతో ఆయన ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. దేవుడు పక్షపాతి కాడు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు మన దేవుడు. అన్ని జాతీయులైనా సరే, అన్యుడైనా సరే, నిజ దేవుణ్ణి నేను కనుగొనాలి, ఆయన మాత్రమే పూజించాలనే ఆశ నెరవేర్చడం కోసం దేవుడు నరవతారిగా, నరుని రూపంలో, దృశ్య రూపంలో ఒక మనిషిగా బిలాము దగ్గరికి వచ్చాడు. ఆయన అన్యుడు, యథార్థమైన హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఒక మనిషి ఆకారం అతని దగ్గరికి ఇంటికి వచ్చాడు. దైవ సాక్షాత్కారం కలిగింది, దైవ ప్రత్యక్షత కలిగింది, దేవుని కనులారా చూశాడు. ఆయన చూసిన తర్వాత దేవుడు అతనితో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇక రోజు మాట్లాడటం మొదలుపెట్టి రోజు సాయంకాలం పగలంతా పని చేసుకుని సాయంత్రం అందరూ పడుకునే సమయంలో బిలాము ఏం చేశాడు తెలుసా? గది తలుపులు వేసుకొని ప్రార్థనా గదిలో మోకరించి దేవుణ్ణి తన గదిలోనికి పిలవటం స్టార్ట్ చేశాడు. దేవుడు వచ్చేవాడు, దేవుడు ఎన్నో విషయాలు ఒక మనిషి తన స్నేహితులతో మాట్లాడినట్టుగా బిలాముతో దేవుడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉండేవాడు. రాత్రంతా ఇదే పని. మళ్ళీ నైట్ కాగానే మళ్ళీ ప్రార్థన మోకరించడం, దేవుడు దిగిరావటం, బిలాముతో మాట్లాడటం. మళ్ళీ రెండో రోజు సాయంత్రం ప్రార్థనా గదిలోకి మోకరించడం, ప్రార్థన చేయటం, దేవుడు దిగిరావటం, మాట్లాడటం. ఇది అలవాటయ్యి కొంతకాలానికి బిలాము దేవునికి స్నేహితుడుగా మారాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. బిలాము ఎలా మారాడు చెప్పండి? దేవునికి స్నేహితులుగా మారాలంటే కొంతకాలం సమాసం చేసిన తర్వాత ఇక స్నేహితులు అయ్యేది. మొట్టమొదటి పరిచయం అవగానే స్నేహితులు అయిపోతారా? దేవుడు కూడా బిలాముతో మాట్లాడుతూ కొంతకాలం గడిచిన తర్వాత బిలాము దేవునికి స్నేహితుడు అయిపోయాడు. స్నేహితుడు అయిపోయిన తర్వాత ఇంకా కొంతకాలానికి దేవుడు అతని ప్రవక్తగా ఎన్నుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మామూలు సామాన్య వ్యక్తి పోయి స్నేహితుడు అయ్యాడు, స్నేహితుడు పోయి ఇప్పుడు ఎలాగయ్యాడు తెలుసా? ప్రవక్త అయ్యాడు. ప్రవక్త అంటే ఏంటి? భవిష్యత్తులో జరగబోయే సంగతులు కూడా చెప్పగలిగినవాడు, దేవుని మాటల చేత నింపబడినవాడు. తన నోరు దేవుని నోరే. ఆ భక్తుని నోటిని దేవుడు తన నోరుగా వాడుకుంటాడు. అతని నోటి నిండా దేవుని మాటలు ఉంచాడు. అతను ఒక ప్రవక్త అయ్యాడు. ప్రవక్త మాత్రమే కాదు, ఆయన ఏది చెప్తే అది జరిగిపోతుంది. ప్రవక్త అయిపోయాడు కదా. మరి ఆయన ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడుతున్నారు, ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదింపబడుతున్నారు. ఇది చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలిసిపోయింది. బిలాము దేవుని స్నేహితుడని, దేవుడు వచ్చి బిలాముతో మాట్లాడుతున్నాడని, బిలాము ఒక ప్రవక్త అయిపోయాడని, ఆయన ఏం చెప్తే అది జరుగుతుందని అందరికి ఆ ఊరు ఈ ఊరు అందరి నోట్లో అదే నానుడి, అదే సామెత. బిలాము దేవుని ప్రవక్త, బిలాము దేవుని స్నేహితుడు, బిలాము దేవుడు బిలాము దగ్గరికి వస్తున్నాడు, బిలాముతో మాట్లాడుతున్నాడు, అతని ప్రవక్తగా నియమించుకున్నాడు, అతని నోట్లో దేవుని మాటలు ఉంచాడు. ఆయన ఏం చెప్తే జరుగుతుందంట అని చుట్టుపక్కల అందరూ చెప్పుకోవడం ప్రారంభం చేశారు. గొప్ప పేరు వచ్చింది ఆయనకి. నిజంగా దేవుడు ఎప్పుడైతే అతనికి ప్రత్యక్షమయ్యాడో హృదయపూర్వకంగా దేవుడిని ప్రేమించాడు ఆయన.
హృదయంలో దేవుని దాచిపెట్టుకున్నాడు. ఆయనకి లోపడటం అలవాటు చేసుకున్నాడు. దేవుడు ఏం చెప్తే దాని ప్రకారం నడవడం అలవాటు చేసుకున్నాడు. ఆయన ఏం పని చేయాలన్నా, ఏం పనికి పూనుకోవాలన్నా ఆయన ప్రార్థన చేసి దేవుడిని అడిగాడు, ప్రభువు ఈ పని చేయొచ్చో చేయకూడదా, ఇది చిత్తానుసారమైందా కాదా. దేవుడు చెప్పేవాడు, చేసి పర్వాలేదు, ఇది చేయొచ్చు, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు అంటే ఆయన సస్యంగా చేయడు. ఇది చెయ్యు అంటే ఆయన దాన్ని ఖచ్చితంగా తీసుకెళ్ళేవాడు. దేవుని మనసు అర్థమైపోయింది, దేవుని కోరికలు ఎలాగుంటో తెలిసిపోయింది. దేవుని చిత్తం సంపూర్ణంగా గ్రహించిన ఒక యవనస్తుడుగా ఆ కాలంలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఆ సందర్భంలో కరెక్ట్గా అదే టైంలో ఇశ్రాయేలీయుల జాతి ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దాటి అరణ్య మార్గం గుండా కనాను దేశానికి వెళ్తూ ప్రయాణం చేస్తూ ఉన్న దినాలు అన్నమాట అవి. నేను చెప్పిన కథ ఆ దినాల్లో. ఆ తూర్పు దేశాలలో బిలాముకు మంచి పేరు వచ్చింది. అది దేవుని ప్రవక్త అని, దేవుని స్నేహితుడని. ఆయన ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు, ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదింపబడతారనే మాట అందరికీ తెలిసిపోయింది, అందరూ చెప్పుకుంటున్నారు. ఆ కాలంలోనే ఇశ్రాయేలు అరణ్యంలో వచ్చి ప్రయాణం చేస్తూ ఉన్నారు. చేస్తూ 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 వీళ్ళు అమోరీయుల దేశానికి వెళ్తారు. బాగా వినాలి స్టోరీ. ఇశ్రాయేలు జాతి మొత్తం అమోరీయుల దేశానికి వెళ్తారు. అమోరీయుల రాజు సీహోను. అమోరీయుల రాజు పేరు ఏంటి చెప్పండి? ఆ సీహోను రాజు చాలా బలవంతుడు. వాళ్ళ సైన్యం చాలా బలమైనది, వాళ్ళ కోటలు చాలా బలమైనది. ఆ రాజ్యాన్ని జయించాలంటే సామాన్యమైన విషయం కాదు. కానీ ఇశ్రాయేలీయులు వెనకాల దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ రాజ్యాన్ని, ఆ రాజును, వాళ్ళ సైన్యాన్ని, వాళ్ళ కోటల్ని మట్టి కత్తించారు ఇశ్రాయేలీయులు. యుద్ధం యెహోవాదే, యుద్ధము చేయువాడు యెహోవాయే. దేవుడు వెనకాలని వాళ్ళు యుద్ధం చేస్తే సీహోను రాజును వాళ్ళ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని మట్టి కప్పించేసి ఆ ఊరిని స్వాధీనం, ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఇశ్రాయేలీయులు. అక్కడ నుంచి మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తూ కొంచెం ముందుకు వెళ్తే భాషాను అనే దేశం వచ్చింది. భాషాను రాజు ఓగు. భాషాను రాజు పేరేంటి? ఓగు. అతను కూడా చాలా బలవంతుడైన రాజు. అతని సైన్యం కూడా చాలా బలమైనది. వాడు వాడే రథాలు కానీ, వాడు వాడే గుర్రాలు కానీ చాలా మేలు జాతికి చెందిన గుర్రాలు. ఆ రాజును కూడా దేవుని సహాయం చేత, దేవుని బలంతో మట్టి కనిపించారు ఇశ్రాయేలీయులు. ఈ మాట, ఈ ఇద్దరు రాజుల్ని ఇశ్రాయేలీయులు ఓడగొట్టిన సంగతి ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ తెలిసిపోయింది. నెక్స్ట్ మోయాబు దేశానికి దగ్గరగా వెళ్తున్నారు. అమోరీయుల దేశాన్ని మట్టి కనిపించారు, సీహోను రాజుని. అలాగే భాషాను రాజైనటువంటి ఓగుని, ఆ భాషను దేశాన్ని కూడా మట్టి కనిపించారు. ఈ విషయం అందరికి తెలిసిపోయింది. చివరికి మోయాబు దేశం వస్తుంది. మోయాబు దేశానికి రాజు బాలాకు. ఇప్పుడు ఇశ్రాయేలు జనం వస్తుంది మోయాబు దేశం వైపు. ఈ మాట వినగానే ఆ రెండు దేశాలను, వాళ్ళ రాజులను మట్టి కనిపించారన్న సంగతి బాలాకు చెవిని పడగానే బాలాకులో వణుకు స్టార్ట్ అయింది. వాళ్ళ సైన్యంలో వణుకు స్టార్ట్ అయింది. భయపడ్డ మొదలు పెట్టారు. అమ్మో, అంత పెద్ద పెద్ద రాజ్యాలనే వాళ్ళు మట్టి కనిపించారంటే మనం ఎట్లా గెలుస్తాం? వాళ్ళ ముందు మనం ఓడిపోక తప్పదు, మనం చచ్చిపోక తప్పదు. ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచిస్తున్న సమయంలో వాళ్ళ మనసులో, బాలాకు మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏమో తెలుసా? ఇక్కడ బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు. అతను దేవుని ప్రవక్త, దేవుని స్నేహితుడు. అతను ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు, ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారు. కాబట్టి బిలామును గినక పిలిపించి ఈ జనాన్ని గినక శపించమని అడిగితే, బిలాము వచ్చి ఈ జనాన్ని శపించేస్తే అందరూ బలహీనలు అయిపోతారు, రోగులసులు అయిపోతే వాళ్ళు కొట్టేసి చంపేసి జయించడం చాలా ఈజీ అయిపోతుంది కదా. ఇది ప్లాన్. శపించడం వల్ల ఏం జరుగుతుంది? శపిస్తే మనుషులు బలహీనం అయిపోతారు, రోగగ్రస్తులు అయిపోతారు. అప్పుడు వాళ్ళని కొట్టేసి జయించేయడం చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి బాలాకు ఏం చేశాడంటే, కొంతమంది ఎట్లేదు నా మాటలో, బాలాకు ఏం చేశాడంటే బిలామును తీసుకొని రావటం కోసం కొంతమంది దూతలను బిలాము ఇంటికి పంపిస్తాడు. బిలాము పరిస్థితి మనం ఒకసారి చూస్తే చూడండి, సంఖ్యాకాండము 22వ అధ్యాయం చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో
7వ వచనం చూడండి. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని బిలాము వద్దకు వచ్చి బాలాము మాటలను అతనితో చెప్పగా, ఆ దూతలు వచ్చి బిలాము దగ్గరికి చెప్పారు. వాళ్ళ రాజు బాలాకు ఏమేమి మాట చెప్పాడో అవన్నీ చెప్తే 8వ వచనంలో బిలాము ఏం చెప్తున్నాడు చూడండి. మొట్టమొదటిసారి బిలాము దగ్గరికి వచ్చారు వాళ్ళు. బిలాము చెప్తున్న మాట చూడండి. అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదను. నేను బిలాము ఒప్పుకున్నాడా ఒప్పుకోలేదా? వాళ్ళు వచ్చి శపించమంటే బిలాము సరే పద అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? ఈ రాత్రి మీరు ఇక్కడే ఉండండి, నేను రోజు రాత్రిపూట నా ప్రార్థనా గదిలో దేవునితో మాట్లాడటం నాకు అలవాటు. ఇప్పుడు మీరు వచ్చి నన్ను ఏదో పని చేయమంటున్నారు కదా, మీరు ఇక్కడే ఉండండి ఈ నైట్, నేను ప్రార్థనా గదుల్లోకి వెళ్ళి దేవుడిని అడుగుతా. దేవుడు ఓకే వెళ్ళమన్నాడు అనుకో, నేను వస్తా. అసలు ఏం తీర్మానం అది! అక్కడ పంపించిన రాజు కబురు వచ్చింది ఎక్కడి నుంచో తెలుసా? ఒక దేశానికి రాజు. వచ్చిన వాళ్ళు కూడా ఉట్టి చేతులతో రాలేదు, సొమ్ము చేత పట్టుకొని వెండి బంగారాలు కట్లు కట్లు బొట్లు పట్టుకొని వచ్చారు. ఆ బంగారం చూసైనా సరే, ఆ పంపించిన రాజుగారి ఆ హోదా చూసైనా సరే పదాన్ని వెళ్ళాడా? నా దేవుడిని నేను అడగాలి, ఈ రాత్రి మీరు ఇక్కడే ఉండండి, నైట్ అంతా నేను దేవుడితో మాట్లాడతా, నా దేవుడు ఏం చెప్తే నేను అదే చేస్తా. ఎంత గొప్ప తీర్మానం, ఎంత గొప్ప భక్తి చూడండి. అసలు దేవుని సెలవు లేకుండా ఒక్క పని కూడా చేసే అలవాటు బిలాముకు లేదండి. మీరు నైట్ అంతా ఉండాలి, నా దేవుడితో నేను మాట్లాడాలి, నా దేవుడు చెప్తే నేను చేస్తా అన్నాడు. అన్న తర్వాత చూడండి, ఇక్కడనే ఉండి యెహోవా నాకు సెలవిచ్చిన మాటలు నేను తిరిగి వచ్చి మీతో చెప్పేది నేను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము వద్దకు బస చేసిరి. దేవుడు బిలాము వద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరనే అడుగగా, దేవుడు వచ్చాడు. రోజు వస్తాడు అందరికి. దేవుడు ఆయన గదిలోకి వచ్చి ఏమడిగాడు తెలుసా? నీ యొద్దకు వచ్చిన ఈ మనుషులు ఎవరు బిలాము అని అడిగాడు. దేవుడికి తెలీదా ఆ మనుషులు ఎవరు? దేవుడు తెలుసా లేదా? కానీ దేవుడు ఎందుకు అడుగుతాడంటే, అసలు నువ్వు చెప్తావా లేదా అని. నేను మాయ మాటలు చెప్తావేమోనని. నీ మనసు తెలుసుకుందామని దేవుడు మన మనసు తెలుసుకోవడం కోసం ప్రశ్నలు అడుగుతారు. ఈ మాట ఒకసారి మన బైబిల్లో కూడా చూద్దాం, ఎందుకని వచ్చింది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో చూడండి యేసు ప్రభువు ఏమంటున్నాడు. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులతో ఎదురు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని పిలుపుని అడిగారు. ఈ జనాలందరూ చాలా మంది వచ్చారు. పిలుపు, వీళ్ళకి మరి భోజనం పెట్టాలి, మరి ఎక్కడి నుంచి తేవాలి మనం భోజనం అని అడిగారు. అని పిలుపుని అడిగిన కానీ యేసు ఏమి చేయనై ఉండేనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలా అడిగాను. సో ఏమైనా తెలుసు బైబిల్లో ఏం చేయాలో యేసుప్రభువు వారికి తెలుసంట. కానీ ఎందుకు అడిగారు? కానీ అతను పరీక్షించడం అడిగారు. ఈ దేవుని మనసు దేవుడు అలాగే అడుగుతాడు. తెలిసినా కూడా పరీక్షించడం కోసం దేవుడు అడుగుతాడు. బిలామును కూడా అలాగే, నీ ఇంటికి వచ్చి నీ జనం ఎవరు బిలాము అని అడిగితే ఆయన చెప్పేశాడు విషయం అంతా. ఇలా యేసుప్రభువు ఇలా చెప్పారని చెప్పేశాడు ఆయన. మళ్ళీ అక్కడికి వచ్చేద్దాం సంఖ్యాకాండంలో. వచ్చిన తర్వాత ఈ దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు ఏమన్నాడంటే 12వ వచనంలో, అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పారు. దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? వాళ్ళు నువ్వు శపించవద్దు, ఎందుకంటే వాళ్ళు ఆశీర్వదింపబడిన జనం అని బిలాముతో చెప్పేశాడు. బిలాముతో చెప్పేసి దేవుడు వెళ్ళిపోయాడు. అదే మాట బిలాము వచ్చిన దూతులతో చెప్పాడు. వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే బాలాము దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడు, నేను చెప్పించున్నాను. ఆయన దేవుడు మాట్లాడాడంట, మేము నైట్ అక్కడే ఉన్నాము, అక్కడే పడుకున్నాము, ఆయన రాత్రంతా దేవుడితో మాట్లాడాడు, ఎల్లతో దేవుడు చెప్పాడంటే నేను రానని చెప్పాడని బాలాకి చెప్పాడు. అప్పుడు బాలాకి ఏం చేశాడంటే, ఇంకా కొంచెం ఎక్కువ మనుషుల్ని, మంచి పై అధికారులకి ఎక్కువ హోదా కలిగిన వాళ్ళని, ఇంకా ఎక్కువ
మందిని ఎక్కువ సొమ్మించి మళ్ళీ పంపించాడు రెండోసారి మళ్ళీ. అప్పుడు ఇక 15వ వచనం చూడండి. అయినను బాలాకు వారి కంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపారు. వారు బిలాము ఎద్దుకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా ఎద్దుకు వచ్చుటకు ఏమీ అడ్డం చెప్పకము, నేను నీకు బహు ఘనత కలుగు చేసేదను, నీవు నాతో ఏం చెప్పుతో చేసేదను, కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనులు సర్వించమని సిప్పోరు కుమారుడైన బాలాకును చెప్పారు. నువ్వు ఏమి అడిగితే అది చేస్తానంట ఏమో రాజుగారు, నువ్వు ఇది కావాలంటే అది ఇచ్చేస్తానంట, నువ్వు మాత్రం వచ్చి వాళ్ళని శపించమని మా రాజుగారు మళ్ళా పంపించాడని పెద్ద పెద్ద అధికారులు వచ్చి బాలాకు చెప్పాడు. అప్పుడు బాలాకు ఏమన్నాడు తెలుసు అంటే 18వ వచనం చూడండి. అందుకు బిలాము ఏమన్నాడంటే, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములు నాకు ఇచ్చినను కొద్ది పనైనను గొప్ప పైనైనను చేయనట్లు నేను నా దేవుడిని యెహోవా నోటి మాటను మీరలేను. రెండోసారి చూడండి ఏం చెప్తున్నారు తెలుసా, తన ఇంటెడు వెండి బంగారం ఇచ్చిన బాలాకు తన ఇంటెడు వెండి బంగారం ఇచ్చినా కూడా నా దేవుడు చెప్పిన మాటను నేను మీరను. ఇటువంటి తీర్మానం మనకు చెప్పండి. భక్తిలో ఎంత శ్రేష్టమైన స్థానంలో ఉన్నాడో చూడండి. ఆయనలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే, నా దేవుడిని అడగకుండా నేను ఏం పని చేయను. మొట్టమొదటి పాయింట్. రెండోది ఏదో తెలుసా, నా దేవుడిని అడిగిన తర్వాత ఒక విషయం చెప్పాను అనుకో, దాని మీద నేను నువ్వు ఇంటెడు వెండి బంగారం నేను తెచ్చినా సరే నా దేవుని మాటను మీరే ప్రసక్తే లేదు. ఇది భక్తుడికి ఉండవలసిన తీర్మానం. ఇది మనం అందరం నేర్చుకోవాల్సిన తీర్మానం. అది చిన్న పనైనా పెద్ద పనైనా అంట, కొద్ది పనైనా గొప్ప పనైనా నా దేవుడు చెప్తేనే నేను చేస్తా. మనం ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు, ఏదైనా గొప్ప పని ప్రారంభించినప్పుడు మనం మోకరించి దేవుడి చిత్తాన్ని తెలుసుకునే అలవాటు మనకుందా? ఒకవేళ లేకపోతే మాత్రం అట్లాంటి అలవాటు మనకుందా? అది భక్తుని లక్షణం. మనం అందుకే పప్పులో కాలేస్తుంటాం. ఏదైనా కార్యాన్ని ప్రారంభిస్తాం, మధ్యలో నష్టం జరుగుతుంది, దివాళా ఎత్తేస్తాం, బోరుతో ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఆడికి చెప్తా ఉంటాం. కారణం ఏంటి? నువ్వు ప్రారంభించిన పని గురించి అసలు నీకు ఒక దేవుడు ఉన్నాడు, నీకు ఒక రక్షకుడు ఉన్నాడు, నీ ఇంటికి, నీ ఒంటికి, నీ జీవితానికి ఒక రక్షకుడు, అధికారి, యజమాని ఉన్నాడన్న సంగతి అసలు స్పృహ ఉందా? మరి ఆయన అడగాలి కదా. నీ జీవితానికి యజమాని దేవుడు, నువ్వు ఆయన సొత్తు. మరి ఏదైనా పెద్ద కార్యాలు తలపెట్టినప్పుడు మరి ఆయన అడిగే అలవాటు మనకు లేదంటే మరి ఇట్లాంటి పప్పులు సాంబార్లో కావాల్స్తూనే ఉంటాం. మనకు నష్టాలు జరగడానికి, మనం బాధలు కొని తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే, ఏ పని తలపెట్టినా దేవుణ్ణి అడిగి ప్రారంభించే అలవాటు మనకు లేకపోవడమే. కానీ అటువంటి అలవాటు బిలాముకు ఉంది. ఇప్పుడు మనందరికంటే ఎంతో గొప్పవాడ కాదు బిలాము. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనే ఆశ అతనిలో ఉంది. దేవుని చిత్తం తెలిసిన తర్వాత దాన్ని మీరకుండా దాని కొరకు ప్రాణమైన అర్పించే త్యాగ పట్టుదల బిలాములో ఉంది. ఇక్కడ దాకా బిలాము ప్రవర్తన చాలా సూపర్ గా ఉంది. తర్వాత ఏం చెప్పాడు తెలుసా? ఈ మాట చెప్పేసిన తర్వాత బిలాము అప్పుడు ఏం చెప్పాడంటే 19వ వచనంలో ఉంది, కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి. వాళ్ళని మళ్ళీ ఈ మాట చెప్పేసిన తర్వాత వెంటనే తెలివి, అతను పాపంలో పడిపోవడానికి ప్రారంభం ఇక్కడే జరిగింది. వెంటనే ఏం చెప్పాడంటే, కాబట్టి మీరు ఈ రాత్రి ఇక్కడ ఉండండి, యెహోవా నాతో ఇంక ఏమి చెప్పునో నేను తెలుసుకుంటున్నాను బాలాకు సేవకుడు ఉత్తరం ఇచ్చాను. ఇంకేం చెప్తాడు అంట. ఇంకేం చెప్తాడు అనే మాట అసలు వాడు ఒకసారి దేవుడు దిగొచ్చి వాళ్ళు ఆశీర్వదింపబడిన జనాంగం వాళ్ళు శపించొద్దు అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం చెప్తాడో అని అనొచ్చా? ఇక్కడే అతను అవిధేయతలోకి మొట్టమొదటిగా కాలు పెట్టాడు. ఇంకేం చెప్తాడనే ఆలోచనకి ఎందుకు వచ్చింది అని అంటే, ఖచ్చితంగా ఇచ్చిన బహుమానాన్ని చూసి ఆ బహుమానం మీద ఆశ పుట్టి. చూడు ఎంత పెద్ద భక్తుడు, ఎంత గొప్ప భక్తిపరుడో. వెంటనే సాతాను అతని మైండ్ ఏం చేసిందంటే ఆ బహుమానం వైపు ఆకర్షించింది. చెప్పేశాడు, ఇంటడు బండి
వచ్చేసాను నేను రానని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతుంటే, సరే సరే ఈ రాత్రి కూడా మీరు వెయిట్ చేయండి, మళ్ళీ దేవుడిని అడుగుతా నేను, ఇంకేం చెప్తాడో. ఆల్రెడీ చెప్పేశాడు చెప్పించొద్దని, ఇంకేం చెప్తాడో అనే మాట ఎందుకు వచ్చిందంటే, ముందు చూస్తేనేమో గొప్ప బహుమానం ఉంది, వెండి బంగారం, హోదా వస్తుంది. ఎప్పుడైతే అతని ఆలోచన పక్కలో పట్టిందో అప్పుడు అతని పతనం స్టార్ట్ అయింది. దానికంటే ముందు ఆయన గొప్ప భక్తిపరుడు, ఆయన దేవుని ప్రవక్త, ఆయన దేవునితో మాట్లాడే ముఖాముఖిగా మాట్లాడే అనుభవం ఆయనకు ఉంది. మోసే తర్వాత అట్లాంటి అనుభవం ఉన్న భక్తుడు బిలామే, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం ఉన్న వ్యక్తి, అంత గొప్ప బంధం ఉన్న వ్యక్తి, దేవుని కోరికలు ఎరిగిన వ్యక్తి, దేవుని చిత్తాన్ని ఎరిగిన వ్యక్తి, దేవుని ప్రవక్తగా ఉన్న వ్యక్తి సడన్ గా సాతాను అతని మనస్సును ఆ బహుమానం పైన పడించేసి, ఇంకేం చెప్తాడో విందాం అని ఎప్పుడైతే ధనం మీద ఆశ చూపించాడో అతని కళ్ళు, ఆత్మీయ నేత్రాలు గుడ్డితనం వచ్చేసింది. గుడ్డి భక్తుడైపోయాడు, ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది ఏమన్నా తెలుసా? నిర్గమాకాండము 23వ అధ్యాయము చూడండి దయచేసి. నిర్గమాకాండం 23వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గల వానికి గుడ్డితనము కలుగజేసి. లంచం ఏం చేస్తుందంటే తెలుసా? గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. గుడ్డోడైపోయాడు. ఈ గుడ్డివాడు అయిపోయాక ఎప్పుడైతే అయిపోయిందో వెంటనే ఇక ఎప్పుడైతే ఈయనకు ధనాపేక్ష వచ్చేసిందో, బహుమానాన్ని ప్రేమించి మరలా దేవుణ్ణి అడగటం ఎప్పుడు స్టార్ట్ చేశాడో, దేవుడు సర్లే బాబు నీ ఇష్టం వచ్చినట్టు చేయి, సరే వెళ్ళు అని చెప్పాడు. వెళ్ళిన తర్వాత ఏం పరిస్థితి జరిగిందో, గాడిదతో మాట్లాడటం ఇదంతా మనకు స్టోరీ తెలిసింది. గాడిద కనులు తెరిచాడు దేవుడు తెలుసా? గాడిద కనిపించింది దేవదూత, బిలాము కనపడలేదు. బిలాము కనపడిందా? చూడండి, మీరు కావాలంటే అదే సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో 23వ వచనం చూడండి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచాను. ఎవరు చూశారు? గాడిద కనపడింది. 25వ వచనం ఉంటుంది. గాడిద యెహోవా దూతను చూచి, 27వ వచనం, గాడిద యెహోవా దూతను చూచి. గాడిద కనపడుతుంది యెహోవా దూత, బిలాము కనపట్టింది. ఎందుకని? ఆత్మీయ నేత్రాలు గుడ్డితనం అయిపోయాయి. ఈ గాడిద మాట్లాడిన తర్వాత అతని కన్నులు తెరవబడ్డాయి. చూడండి 31వ వచనం, అంతలో యెహోవా బిలాము కన్నులు తెరుచును గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిల్చున్న యెహోవా దూతను అతను చూచి. అప్పుడు బిలాము కళ్ళు తెరిచాడు. అంటే కళ్ళు ఏమైపోయినాయి అనమాట? గుడ్డి అయిపోయినాయి. ధనాన్ని ఎప్పుడు ఆశించాడో, బహుమానం మీద ఎప్పుడైతే చూపు నిలిపాడో, గుడ్డి అయిపోయినాయి ఆత్మీయ నేత్రాలు. అందుకే ఏ త్రోవలోకి వెళ్తున్నాడో అతను తెలియట్లేదు. ఆ బహుమానం కోసం ఆతురంగా పరిగెత్తాడు గుడ్డితనంతో. అందుకే గాడిద ద్వారా దేవుడు మాట్లాడేసరికి బుద్ధిని కలిగజేశాడు. అతని కన్నులు అప్పుడు దేవుడు తెరిచి దేవదూత కనబెట్టు చేశాడు. చెప్పి అక్కడ కూడా దేవుడు ఏం చెప్పాడంటే, సరే ఎల్లు, నువ్వు మళ్ళీ వెళ్ళు, అక్కడికి బాల దగ్గరికి వెళ్ళు, కానీ శపించొద్దని మళ్ళీ చెప్పాడు దేవుడు ఆయనకి అక్కడ. కానీ బిలాము ఇల్లు ఏం చేశాడంటే మరలా ఆ గుడ్డితనం కమ్మేసింది. సాతాను ఒక వ్యక్తిని ఎంత తీవ్రంగా శోధిస్తాడంటే, ఎంతటి భక్తిపరుడైనా సరే గిర్రున ఆ భక్తిలో నుంచి వెనక్కి మళ్ళేటట్టు చేయగలడు. అంత పవర్ఫుల్ శక్తి అతను సాతాను. ఏం జరిగింది? బిలాము వెళ్ళాడు. బిలాము వెళ్ళి ఏం చేశాడో తెలుసా? శపించలేదు, కానీ ఏం చేశాడు తెలుసా? శపించకుండా ఏం చేశాడు? ఒక తప్పుడు సలహా ఇచ్చి వచ్చాడు. ఆ తప్పుడు సలహా ఏంటో తెలుసా? మీరు ఎవరికైనా తప్పుడు సలహా? బిలాము వెళ్ళి ఏం చెప్పాడు? బాలాముతో ఏం చెప్పాడు? ఇశ్రాయేలు శపించలేదు, కానీ ఏం చెప్పాడంటే, మీలో ఉన్న స్త్రీలను ఇశ్రాయేలు జనం మీదకి పంపండి, వ్యభిచారం జరిగించండి. వ్యభిచారం దేవునికి గిట్టదు. వాళ్ళ దేవుడు చాలా రోషం కలిగిన దేవుడు, పౌరుషం కలిగిన దేవుడు. వ్యభిచారాన్ని ఆయన తట్టుకోలేడు.
ఎప్పుడైతే జనాలు వ్యభిచారం చేయడం స్టార్ట్ చేస్తాడో దేవుడు వచ్చి ఆయనే నాశనం చేస్తారు. మీరు యుద్ధం కూడా చేయాల్సిన అవసరం. చూడు ఎంత తెలివిగా చూసారా. దీనికి అసలు ఆ ఇజ్రాయేల్ ప్రజలతో మీరు యుద్ధం కూడా అవసరంలా, దేవుడే వాళ్ళని చంపేస్తాడు. వాళ్ళు పాపం చేసేటట్టు మీలో ఉన్న స్త్రీలని కొంచెం మంచిగా అందంగా తయారు చేసి, వాళ్ళ కళ్ళకు ఆకర్షణీయంగా తయారు చేసి, మంచి మంచి దుస్తులు ధరింపజేసి, స్త్రీల గుంపును ఇశ్రాయేలు గుంపుకి ఎదురుగా వదలండి. ఆటోమేటిక్గా వాళ్ళు పాపం చేసేస్తారు. వాళ్ళతో అవసరమైతే వాళ్ళ దేవతలను మొక్కిస్తారు. విగ్రహాలకు బలి ఇచ్చిన ఆ దేవతలకు ఇచ్చింది వాళ్ళ చేతి తినిపించండి. విగ్రహారాధన, వ్యభిచారం, ఈ రెండు దేవునికి అసలు గెట్టవు. వాళ్ళ దేవునికి ఈ రెండు వాళ్ళ చేతి చేయించండి. మీ స్త్రీలను పంపించి ఆటోమేటిక్గా నాశనం అయిపోద్ది అని తప్పుడు సలహా ఇచ్చేసి బిలాము ఇంటికి వెళ్ళిపోయాడు. నిజంగా అలాగే జరిగింది. ఇక్కడ చూడండి, సంఖ్యాకాండంలో ప్రకటన గ్రంథంలో చూద్దాం. ఆ మాట ముందు బిలాము చెప్పిన మాటలు ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో బిలాము చెప్పిన మాట ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవి ఏమనగా, విగ్రహములకు బలిచ్చిన వాటిని తిరిగినట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొట్టుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధనలు అనుసరించిన వారు నీలో ఉన్నారు. బాలాకు బిలాము నేర్పించిన బోధ అంట. ఏంటని? విగ్రహాలకు బలిచ్చిన తినమని, జారత్వం చేయనట్లు ఇశ్రాయేలీలకు ఉరియొట్టుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ. ఇలా చెప్పాడు బిలాము బాలాకి. విగ్రహాలు తినేటట్టు జాగ్రత్త చేసేట్టుగా స్త్రీలను పంపించమని చెప్పాడు. అప్పుడు వాళ్ళు నిజంగా బాలాకు చెప్పినట్టుగా, బిలాము చెప్పినట్టుగానే వాళ్ళు స్త్రీలను పంపారు. స్త్రీలను పంపితే ఏం జరిగిందో తెలుసా? అదే సంఖ్యాకాండంలో చూడండి, 25వ వచనం, 25వ అధ్యాయం, సంఖ్యాకాండం 25వ అధ్యాయం చూడండి దయచేసి. ఇశ్రాయేలీయులు హిత్తీయులో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయలుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. ఇంకా విచ్చలవిడిగా స్త్రీలతో వ్యభిచారం చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ దేవతలకు మొక్కటం స్టార్ట్ చేశారు. వాళ్ళకు బలి ఇచ్చి తినడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఒక స్త్రీ, ఒక పురుషుడు కళ్ళెత్తుతో సమాజంలో ఎదురుగానే, అందరూ ఎదురుగానే ఆ విచారణలు జరిగిస్తూ ఉన్నప్పుడు ఫీనెహాసు తట్టుకోలేక దేవుని మంట హృదయంలో రగిలిపోయి ఫీనెహాసు ఒక ఈటను తీసుకొచ్చి, బల్లెం తీసుకొచ్చి, ఈట తీసుకొచ్చి ఆ స్త్రీని పురుషుని పొడిస్తే ఇటు నుంచి అటు ఇద్దరికి దిగేటట్టుగా పొడిచారనమాట. ఫీనెహాసు చూడండి, ఇక్కడే ఉంది ఆ మాట. 8వ వచనం, 7 నుంచి చదివితే 7వ వచనం. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూసి, ఏది చూసి? 6వ వచనంలో చూడండి. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమును నొత్త ఏడ్చుచుండిన ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తీసుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూసి సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోయినట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలు నుండి తెగులు నిలిచిపోయాను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయింది. 24,000 మంది అక్షరాలుగా ఇశ్రాయేలీని దేవుడు చంపేశాడు. ఇదిగో ఈ పాపం అక్కడ చేసింది. ఎవరిచ్చిన సలహా ఇది? బిలాము ఇచ్చిన సలహా. బిలాము ఇచ్చిన తప్పుడు సలహా వల్ల ఇశ్రాయేలులో 24,000 మంది ఒక రోజులో చచ్చిపోయారండి. 24,000 మంది. మన భూదాడు జనాభా ఎంతో తెలుసా? మన భూదాడు ఓట్లు ఎన్ని? మన భూదాడు ఓట్లు సుమారు 5,000, 6,000. భార్యాభర్తలు కలిసి, చిన్నపిల్ల ఇవన్నీ కలుసుకున్నాం అనుకో, లెక్క పెట్టుకున్నాం, 1,000 నలుగురు లెక్క పెట్టుకున్నాం అనుకోండి, 4 24. అంటే మన భూదాల్లో ఉన్న జనం అందరూ ఒకేసారి చచ్చిపోతే ఒకసారి ఊహించుకోవడానికి పరిస్థితి ఎలా ఉందో అలా జరిగింది అక్కడ. అంతమంది భూదాల్లో ఉన్న జనం, అంత జనం ఒకే రోజు చచ్చిపోవడానికి కారణం ఏంటంటే బిలాము ఇచ్చిన తప్పుడు సలహా.
అందుకు బిలాము ఏం చేశాడంటే అగ్నిగుండానికి వెళ్ళిపోయాడు, విశ్వాస భ్రష్టుడు అయిపోయాడు. దేవుడు దాన్ని అగ్నిగుండానికి పంపించేశాడు. ఎంత భయంకరమైన సలహా ఇచ్చాడో చూడండి. ఎంత గొప్ప భక్తిపరుడు, ప్రతిదినం దేవుడితో మాట్లాడే అనుభవం ఉంది, దేవుని ప్రవక్తగా మంచి పేరు తెచ్చుకున్నాడు, ఎవరిని ఆశీర్వదించి వాళ్ళు ఆశీర్వదింపబడుతున్నారు, చుట్టూ ఉన్న ఊళ్ళందరూ దాని పేరు చెప్పుకుంటున్నారు. ఇంత గొప్ప భక్తిపరుడు ఒక ధనాశను చూసి ఒక బహుమానమును ప్రేమించి ఆ నిత్య లోకాన్ని, ఆ నిత్య ఆనందాన్ని పోగొట్టుకొని, రక్షణను పోగొట్టుకొని విశ్వాస భ్రష్టుడైపోయి అగ్నిగుండం పాలైంది. అతను ఇచ్చిన చిన్న సలహా వల్ల 24,000 మంది ఒకే రోజు చచ్చిపోయారు. ఇలాంటి సలహా ఇంకో రోజు కూడా జరిగింది. యేసుప్రభువు వారు పుట్టినప్పుడు ఒక నక్షత్రం కనబడింది, తెలుసుగా. యేసుప్రభువు వారు పుట్టినప్పుడు ఒక నక్షత్రం కనిపించింది. గొర్రెలు కాసుకున్నటువంటి గొర్రెల యొద్దకు ఆ నక్షత్రం వెళ్ళింది. ఆ నక్షత్రాన్ని చూసి ఈ గొర్రెలు ఏం చేశారంటే ఆ నక్షత్రం వెనకాలే వస్తున్నారు, ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు బాగానే ఉంది. అక్కడ ఎక్కడి నుంచో వచ్చి యెరూషలేము మొదలకి వచ్చింది, యెరూషలేము ఊరికి వచ్చింది నక్షత్రం. అక్కడ వీళ్ళు ఏం చేశారంటే నక్షత్రాన్ని అనుసరించడం వదిలేశారు కాసేపు. అక్కడ రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు ఇంటికి వెళ్ళారు, నక్షత్రం వెళ్ళాలి. అక్కడ దాకా నక్షత్రం వెంట వచ్చారు. అక్కడ నుంచి నక్షత్రాన్ని ఫాలో అవడం విడిచిపెట్టి రాజుగారి ఇంటికి వెళ్ళి యూదులు రాజుగా పుట్టినోడు ఎక్కడని అడిగారు. అవునా, రాజు పుట్టాడా, ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు అంటే ఎట్లా తెలుసు మీకంటే ఒక నక్షత్రం వచ్చింది మాకు చూపించింది అంటే ఆ లెక్కలన్నీ చెప్పారు. ఎప్పుడు కనపడింది, మీరు ఎప్పుడు బయలుదేరారు ఏంటి డేట్లు మొత్తం చూసి, సరే మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి పూజించండి ఆయన్ని, నేను కూడా వెనకాల నుంచి నేను కూడా వచ్చి పూజిస్తానని హీరో గారిని పంపించేసి స్కెచ్ గీస్తాను, ప్లాన్ గీస్తాను. ప్లాన్ చేసి 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ చంపేసి అంటాడు. ఇందులో యేసుప్రభు వారు ఎక్కడున్నారో తెలియదు కాబట్టి ఆ 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు యేసుప్రభు వారు కూడా కలిసిపోతారు కాబట్టి ఒక్కడిని కూడా విడిచిపెట్టకుండా 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ నరికేయమని చెప్తే ఆ రోజు మొత్తాన్ని నరికేశారండి. ఒకసారి ఊహించుకోండి, ఒకసారి చిత్రం మన కళ్ళ ముందు జరుగుతున్న చిన్న పిల్లలు 2 సంవత్సరాల లోపు పిల్లల్ని పీక తగ్గి చంచేశారు. కొన్ని వేల మంది చిన్నపిల్లలు చచ్చిపోయారు, చంపేశారు. ఎందుకని ఇది ఎవరు పొరపాటు తెలుసా? ఈ గొల్లలు నక్షత్రానికి ఇంకా ఫాలో అయ్యి ఉంటే కనుక దానికి వెనకాల ఉంటే యేసుప్రభువు పుట్టిన ఇంటి మీదకి వచ్చేది చూసేవాళ్ళు. అక్కడ దాకా వచ్చి నక్షత్రాన్ని ఫాలో అవడం వదిలిపెట్టి ఎప్పుడైతే రాజు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పేశారో అతను వచ్చి వీళ్ళు చంపించేశారు. ఇప్పుడు అంతమంది పిల్లలు చనిపోవడానికి వీళ్ళు వెళ్ళి రాజుకు చెప్పడం వల్ల చిన్న పొరపాటే, కానీ ఎంతమంది బలి తీసింది చూసారా? చిన్న సలహా ఇచ్చాడు అక్కడ బిలాము, 24,000 మంది చచ్చిపోయారు. ఇటువంటి చర్యలు, ఇటువంటి క్రియలు దేవునికి అసలు నచ్చదు. ఇది ఇక్కడ 2 చోట్ల జరిగిన పొరపాటు ఏంటి అని అంటే, దేవుణ్ణి అప్పుడు దాకా బిలాము దేవుని మాట ఉంటున్నాడు, దేవుని చిత్తానికి లోపడ్డాడు, దేవుని అడిగి చేస్తున్నాడు, మాట వినకుండా ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఎప్పుడైతే పక్కకు ద్రోవ తొలిపాడో సర్వనాశనం అయిపోయాడు. మనం కూడా మన బ్రతుకులో, మన జీవితంలో దేవుని చిత్తాన్ని అనుసరిస్తూ దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే పక్కన పెట్టి మన స్వచిత్తం ప్రకారం నడవటం స్టార్ట్ చేస్తామో మన బ్రతుకులు కూడా అలాగ భ్రష్టులైపోయే ప్రమాదం ఉంది. అంత గొప్ప భక్తి పడిపోయి అగ్నిగుండానికి వెళ్ళిపోతే నువ్వెంత నేనెంత చెప్పండి. సాతాను అంత బలంగా ఒక వ్యక్తిని ప్రేరేపిస్తాడు. సాతాను శక్తి ముందు మన మానవ శక్తి సరిపోదు, దేవుని శక్తి మనకు కావాలి. దేవుని శక్తి మనలో ఉండి సాతానుతో పోరాడితే తప్ప మనం విజయం పొందలేం, మన మానవ శక్తితో మనం వెళ్ళలేం. అందుకే దేవుని చిత్తానికి లోబడి బ్రతకడం మనం నేర్చుకోవాలి. దేవుని చిత్తం మీద ఆధారపడి బ్రతకడం మనం నేర్చుకోవాలి. ఒక సలహా ఇవ్వడానికి ముందు 100 సార్లు ఆలోచించాలి. 1కి 100 సార్లు ఆలోచించి మంచి సలహాని ఇవ్వాలి. మనం ఇచ్చిన సలహా వల్ల ఒక కుటుంబాలు నాశనం అయిపోవచ్చు, వాళ్ళ బ్రతుకులు నాశనం అయిపోవచ్చు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోవచ్చు, ఆ సంఘం నాశనం అయిపోవచ్చు. మనం ఇచ్చే తప్పుడు సలహా వల్ల ఎంతో ఘోర ప్రమాదం జరగవచ్చు. అందుకే మనం ఇచ్చే ముందు ఒకసారి బిలామును మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ చిన్నపిల్లల హత్యలను మనం గుర్తుపెట్టుకోవాలి. అంతమంది చిన్నపిల్లలు చచ్చిపోవడానికి కారణం వాళ్ళు త్రోవ తప్పటం వల్ల.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఆనాడు దేవుడు ఒక నరుని రూపంలో బిలాముతో ప్రత్యక్షంగా మాట్లాడితే వాళ్ళు శపించొద్దని దేవుడు చెప్పినా కూడా ధనాన్ని ఆశించి దేవుని మాత్రం ఖాతరు చేయకుండా, లెక్క చేయకుండా ఆ ధనం కోసం పరిగెత్తినప్పుడు ఇంత నష్టం జరిగింది కదా. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యక్షంగా బిలాముతో మనిషిలాగా కనబడి మాట్లాడినట్టు మాట్లాడకపోవచ్చు, కానీ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడిన దేవుడి మాట మాటే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చి డైరెక్ట్ గా నీతో చెప్పినా ఒకటే, టీవీలో నుంచి మాట్లాడినా ఒకటే కదా, లేదా ఒక లెటర్ పంపించినా ఒకటే కదా. ఆ లెటర్లో ఉన్న మాటలకి డైరెక్ట్ గా చెప్పిన మాటలకి ఏమైనా తేడా ఉంటుందా? డైరెక్ట్ గా చెప్తేనే ఆ మాటలో శక్తి ఉన్నట్టు, బలం ఉన్నట్టు, లెటర్ ద్వారా పంపిస్తే అందులో బలహీనమైనట్టు ఉంటుంది ఏమన్నా? ఆనాడు బిలాముతో డైరెక్ట్ గా ఒక మనిషిలాగా మాట్లాడాడు దేవుడు. దాన్ని వినకుండా భ్రష్టుడైపోయాడు బిలాము. మరి ఈరోజు దేవుడు మనతో వాక్యం కూడా మాట్లాడుతున్నాడు. వాక్య క్రీస్తు మాట్లాడుతున్నాడు. వాక్యమే దేవుడే వాక్యం. ఈ వాక్యం ద్వారా దేవుడు ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. మరి దానికి మనం లోపడుతున్నామా? దానికి విధేయత చూపిస్తున్నామా? దాని ప్రకారం నడుస్తున్నామా? మనలో చాలా మంది, మనలో అంటే నేను సంఘం మొత్తాన్ని, ఇక్కడ సంఘం అంటే భూమి మీద ఉన్న అన్ని సంఘాల మొత్తాన్ని అర్థం. మనలో అంటే మనం ఇక్కడ ఉండడం కాదు. క్రైస్తవులలో 2 రకాల క్రైస్తవులు ఉన్నారు. ఒకటి శరీర సంబంధమైన క్రైస్తవుడు, ఇంకొకటి ఆత్మ సంబంధమైన క్రైస్తవుడు. వీళ్ళలో జరిగేది ఏంటంటే, ఒక వర్గం బోధ చేస్తా ఉంది, శరీరం కేవలం నిష్ప్రయోజనం, శరీరంతో మనం ఏ పాపమైనా చేయొచ్చు, మనం ఆరాధించేది ఆత్మతో కాబట్టి మన ఆత్మ పరిశుద్ధంగా ఉంటే చాలంట. మన ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి, మన హృదయం పవిత్రంగా ఉండాలి, శరీరంతో మనం ఏ పాపమైనా చేయొచ్చు అంట. ఒక బాగుంది, ఇది మనకందరూ బాగా తెలిసిందే. శరీరం మట్టిలో కలిసిపోదు కదా, ఆత్మయే జీవింపజేయుచున్నది. వాడు చూపించే మాట, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం, మట్టిలో కలిసిపోదు కదా. శరీరం అపవిత్రమైతే ఏమవుద్ది? ఆత్మ పవిత్రంగా ఉండాలి అని ఒక వర్గం. ఇంకొక వర్గం అయితే ఏంటంటే, శరీరం విషయంలో మాత్రం చాలా పవిత్రంగా ఉంటారు. వ్యభిచారం చేయరు, దొంగతనం చేయరు, హత్య చేయరు, ఎక్కడ విగ్రహాలకు మొక్కింది తినరు, శరీరాన్ని చాలా పవిత్రంగా ఉంటారు, దుర్భాష ఆడరు, శరీరం విషయంలో మాత్రం చాలా చక్కగా ఉంటారు, తాగరు. కానీ ఆత్మ విషయంలో కుళ్ళుతో నింపబడి, క్రోధంతో నింపబడి, పగతో నింపబడి, సహోదరులను ద్వేషిస్తూ, తోటి వారిని ద్వేషిస్తూ, లోపల మాత్రం ఎన్ని నింపుకొని ఉంటారు. కానీ వ్యభిచారం జోలికి వెళ్ళరు, తాగుడు జోలికి వెళ్ళరు, దొంగతనాలు చేయరు, హత్య చేయరు, మొక్కింది తినరు, విగ్రహాలకు మొక్కింది, చాలా పకడ్బందీగా ఉంటారు. వీళ్ళు అనుకుంటుంటారు ఏమనంటే, నేను చాలా భక్తిపరుణ్ణి, నేను చాలా భక్తిపరురాలని. ఎందుకండి? నేను విచారం చేయట్లా అందరిలాగా, నేను తాగట్లేదు, ఎవరిని హత్య చేయట్లేదు, ఎక్కడ మొక్కింది తినట్లేదు, సినిమా శిఖరాలకు నేను తిరగట్లేదు, చాలా చక్కగా ఉన్నాను, నేను పరిశుద్ధులను అనుకుంటాను. కానీ మన సహోదరుని ద్వేషిస్తూ ఉంటాం, లోపల కుళ్ళు కుతంత్రాలతో నిండి ఉంటాం, హృదయం అంతా కల్మషపోయి ఉంటుంది. ఇది కూడా హత్య కింద లెక్కే. నీ సహోదరుని నిష్కారణంగా ద్వేషించడం నరహత్యతో సమానం. వీళ్ళు ఏమనుకుంటారు కాబట్టి నేను చాలా భక్తి పరులు అనుకుంటాను. వాళ్ళు ఏమనుకుంటారంటే వాడు మేము చాలా భక్తి పరులు అనుకుంటారు. ఎందుకని? ఆత్మలో వాళ్ళు నిష్కారణంగా ఉన్నారు, అందరిని ప్రేమిస్తుంటారు, ఆత్మలో పరిశుద్ధంగా ఉంటారు, కానీ శరీరంతో మాత్రం పాపం చేస్తుంటారు. అసలు వాక్యం ఏం చెప్తున్నది? వీళ్ళు వాక్యం ఏం చెప్తుందంటే వాళ్ళు వ్యభిచారులే, వీళ్ళు వ్యభిచారులే. నువ్వు శరీరంతో వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు మనస్సులో ఎప్పుడైతే దాని మీద ధ్యానం లగ్నం చేస్తావో అప్పుడు నువ్వు శరీరంలో పాపం, నీ హృదయంలో పాపం జరిగిపోయిన దాని కింద లెక్క. నువ్వు ఎప్పుడైతే నిష్కారణంగా నీ సహోదరుని ద్వేషించావో నువ్వు నరహత్య చేసేసిన కింద లెక్క. నువ్వు కత్తి పట్టుకొని వెళ్ళి రక్తం చెందాల్సిన, గాయం చేయాల్సిన అవసరం లేదు.
వీళ్ళు శరీర విషయంలో పవిత్రంగా ఉండి లోపల హృదయంలో పాపం చేసేవాడు ఒక కేటగిరీ అయితే, హృదయాన్ని పవిత్రంగా ఉంచుకొని శరీరాన్ని ఇష్టానుసారంగా పాపం చేసేవాడు ఇంక కేటగిరీ. వీళ్ళిద్దరు పాపలేని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పే బోధ ఏంటంటే, శరీరం ఒకటే పవిత్రంగా ఉండి ఆత్మ నిష్కలంకంగా ఉండటం కాదు, ఆత్మ ఒకటే పవిత్రంగా ఉండి శరీరం నిష్కలంకం కాదు, ఆత్మ శరీరం రెండు పవిత్రంగా ఉండాలి. బైబిల్ గ్రంథం చెప్తున్న మాట మనం చూస్తే 2 కొరింథీ పత్రిక చూడండి, 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయంలో మొదటి నుంచి చూస్తే, ప్రియులారా మనకు ఈ వాగ్దానంలో ఉన్నవి కనుక దేవుని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ చెప్తున్న మాట ఇది. దేంట్లో శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషం నుండి మనం పవిత్రం చేసుకోవాలి. మన శరీరం కూడా దేవునికి కావాలండి. శరీరం కూడా పవిత్రంగా ఉండాలి, ఆత్మ పవిత్రంగా ఉండాలి. ఆత్మలోనే పవిత్రంగా ఉంటా, శరీరం నా ఇష్టానుసారంగా చేస్తానంటే కుదరదు. బైబిల్ ఒప్పుకోదు, దేవుడు ఒప్పుకోడు. అలాగే శరీరంలో మాత్రం వీటికి దూరంగా ఉంటా, ఆత్మలో మాత్రం ఎవరినైనా ఎంత గొప్ప